అందరికీ కూడా సినిమాలోకి వెళ్ళడానికి కారణం నాగబాబు గారు కారణం సినిమాలోకి వెళ్ళిన ఆ అభిమానంతో ఆయనకి ఎంతో మంది మందికి ప్రసాద్ అయిన వస్తున్నారు. ఆది గారు టీవీ గారు చాలా మంది జబర్దస్తులు అంచేత మేము కూడా టీవీలోకి వెళ్ళాం. మేము కూడా టీవీ షోల్లో యాక్ట్ చేస్తాం, సినిమాల్లో చేస్తాం. అవతలకి ఏంటంటే ఈ రోజు మేము టీవీలోకి వెళ్ళామంటే చిరంజీవి గారి సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి మేము రోజు హైదరాబాద్లో ఉండగలుగుతాం. ఆయన సినిమాలు చూడకపోతే నిజంగా లోకం అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఆయన సినిమాలు చూసాం కాబట్టి మేము నిజంగా ఈ రోజు ఇలా ఉన్నాం. హైదరాబాద్ నుంచి రాత్రి గోపి బయలుదేరికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఇదే అక్కడ మేము వచ్చామండి. గేట్ కార్డ్ చెప్తే లోపల పంపించారు. భోజనం కూడా ఆరబెట్టారు. సొంత చుట్టాలు కూడా చూడ అంత గొప్పగా పవన్ కళ్యాణ్ వచ్చిన అందరూ కూడా చాలా బాగా చదువుతున్నారు. చూడలేదు, గేట్ కూడా ఆపేరు. ఆపిస్తే అప్పుడు మళ్ళీ గంట మాట్లాడి మళ్ళీ ఆయన మళ్ళీ తీసుకొచ్చారు లోపలికి. లెక్క చేయలేదు, గంట దాకా ఆపేరు మమ్మల్ని. చెప్పు అవతలకి లెక్క చేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చాం లోపలికి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో ప్రసారానికి వెళ్ళారంట. అందుకే ఎక్కడే మీటింగ్ ఎందుకు చెప్తారు. ఇప్పుడు నాగబాబు గారు వస్తారని మీటింగ్ గురించి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి 2-3 రోజులు ఇక్కడ ఉండి ప్రసారం చేస్తాం. అతను మనం ఓటేసి గెలిపించుకోవాలి, కంటికి రెప్పకాయని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నున్నా అతను డబ్బు అంతా కూడా ప్రజలకి దానం చేసి ప్రజలకే ఖర్చు పెట్టాడు. ఏది కూడా దాచుకోలేదు. అతను పోగేసిన అంతా కూడా ప్రజలకు పెట్టి ప్రజల్లో ఒక మనిషిగా, ప్రజల్లో ఒక సైనికుడిగా, ఒక రుచిగా, ఒక సైంటిస్ట్గా, ఒక మహావృక్షంగా ఎదిగాడు. పడకని గారు ఇంకా 100 ఏళ్ళు ఉండాలి. ఆయన ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు మీద మంత్రి గది, ఎమ్మెల్యే గది, ఎంపీ గది, మన దేశానికి ప్రధానమంత్రి అంత ఎందుకు ఎదగాలంటే అదే నాకు.